బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ స్వాగతించారు. 2013 ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనలో 17 మంది మృతి చెందగా 150 మందికి గాయాలయ్యాయి. కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన వారే నిందితులను గుర్తించింది. యాసిన్ బత్కల్ కీలక సూత్రధారిగా గుర్తించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టులో నిందితులు సవాల్ చేయగా నేడు 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులకు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు 5 నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయమే. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో దాని మూలాలు కూడా హైదరాబాద్లో తెలియదు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా దేశంలో ఉగ్ర కార్యకలాపాలు ఉనికి లేదు, బాంబు పేలులు తాగలేదు. మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ హైదరాబాదును మూలంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికి కూడా మరి ఈ హైదరాబాదులో ఇంకా ఉగ్రవాదానికి ఊతమిచ్చేటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు, పార్టీలు ఎవరున్నా కానీ వాటిని వెంటనే మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి హైదరాబాదు ప్రశాంతంగా మరి కొనసాగాలంటే కూడా మరి ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. హైకోర్టు తీర్పు ఇది ఒక చరిత్రాత్మకంగా మేము భావిస్తూ ఉన్నాం. దిల్సుఖ్ నగర్ బాంబు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.